పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. అందరు బాగున్నారు కదా? నామానికి స్తోత్రాలు. మరి దేవుడు మన ఎంతగానో ఆయన రెక్కలతో మనల్ని బలపరిచి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు, సహాయం చేసి ఉన్నాడు. ఆయన కార్యాలు గొప్పవి, ఆయన చేసే మేలులు గొప్పవి. హల్లెలూయా. మన పట్ల దాచి ఉన్న మేలులు కూడా గొప్పవే. మరి ఈ దినం మన వాక్యంలోకి వెళ్దాం. 37 యోబు పుస్తకం 4వ వచనం. ఆయన మెరుపును నిలిపివేయుడు, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు మనం యోబు పుస్తకం 37, 4, 5 వచనాల్లో కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, ఆయన మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు. విన్నావా? ఎలాంటి తండ్రి దగ్గరికి మనం వచ్చామంటే, ఎవరిని ఆరాధిస్తున్నామంటే, ఎవరి నామాన మనం ప్రార్థన చేస్తున్నామంటే, నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను సమస్యల్లోనే నిలబెట్టే దేవుడు కాదు, నిన్ను ఓటములో ఉంచే దేవుడు కానే కాదు. మరి ఎవరిని మనం స్తుతించి ప్రార్థిస్తున్నామో అన్ని నామముల కల్లా పైనామము కలిగిన యేసయ్య అంటున్నాడు, హల్లెలూయా. ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న బలాన్ని, ఆయన చేసిన కార్యాలన్నిటినీ యోబు తలంచినప్పుడు యోబు ఏం పలుకుతున్నాడు తెలుసా? మనము గ్రహించలేం గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వచ్చి విన్నపాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచన చేస్తున్నారు, కృతజ్ఞత చెప్తున్నారు, ఆయన మీద ఆధారపడుతున్నారు, ఆయన మీద ఆనుకుంటున్నారు, ఉదయము లేచిన మొదలుకొని నీవే నాకు దిక్కయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల దేవుడంట వారి ప్రార్థనను వింటూ మాత్రమే కాదు, ఆలకించడం మాత్రమే కాదు, కానీ గ్రహింపలేని గొప్ప కార్యములు, లెక్కలేనన్ని అద్భుతాలు చేయవాడు. అక్టోబర్ నెలలో మరి 2020 సంవత్సరం అంతా కూడా ముగింపులోకి వస్తుంది. ఓ పక్క 10వ నెల కూడా ముగింపులోకి వచ్చేస్తుంది. కానీ చాలా మంది దేవుని బిడ్డలు, ప్రభువును ఆరాధించేవారు, ప్రభుని స్తుతించే వాళ్ళు, వివాహాలు జరగక చాలా మంది నిరుత్సాహపడుతున్నారు, అప్పులు తీరలేదని నిరుత్సాహపడుతున్నారు, ఏదైనా ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు, తలపెడుతున్న ప్రతి పని మేలుగా మారట్లేదని నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి నిరుత్సాహపడే వాళ్ళతో ఈరోజు యోబులో నుండి ఒక అనుభవాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యోబు భక్తుల్లో నుండి శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, ఓటమి గుండా వెళ్ళిన భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా. దేవుడంట గ్రహింపలేం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. చూడండి, దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి యొక్క హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. విన్నాం కదండి. దేవుడంట తన బిడ్డల కొరకు దాచి ఉంచినది చాలా గొప్పది. అది కంటికి కనబడదు, హృదయానికి పోచరలేదు, చెవునికి వినపడదు.
ఆయన దాచిన కార్యాలు అంత గొప్పవి, అంత గొప్పవి. హల్లెలూయా. చాలా గొప్ప కార్యాలు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో అన్నాడు కదా, నన్ను ఆశ్రయించిన వారికి కొదువు లేదు. ఇప్పుడు యోబు ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించి ఉన్న అతను, భయభక్తులు కలిగిన అతను, యథార్థపరుడు, న్యాయవంతుడైన అతని జీవితంలో కష్టాలు గుండా వెళ్ళినప్పటికీ, ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ, శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆయన తెలుసుకున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి ఉన్న శక్తి ఎట్లయినను లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నాకు ఈ మధ్య ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆ సహోదరుడు పుట్టినాక ఒక దూర ప్రాంతములో, ఊరుకు బయట ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రభువుని నమ్మల అంతకు ముందు, కానీ దేవుని యొక్క ఆత్మీయులను బట్టి వాక్యాన్ని రేడియో ప్రసంగాల ద్వారా కానీ లేకపోతే ఎట్లయినను దేవుని వాక్యాన్ని విన్నాడంట. దేవుడు వాక్యాన్ని విని, ఆ వాక్యము ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడని విశ్వసించి, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్నే దర్శించాడు అని విశ్వసించి, ఆ వ్యక్తి తన వెళ్ళే మార్గం ఏరొకటి ఉంది. తను ఆశ్రయించిన వారు ఏరే వాళ్ళు ఆశ్రయించి ఉన్నాడు. జీవితం ఇసుకుపోయింది. సరే ఏమో చూద్దాం అని ఎప్పుడైతే యేసును గురించిన మాట విన్నాడో, దేవుని యొక్క వాక్యమును విన్నాడో, అప్పుడు నుండి ఆ వ్యక్తి తన మార్గాలన్నీ పక్కన పెట్టి తన మార్గాన్ని యేసయ్యకి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. తన మార్గమును యేసయ్యకి అప్పగించినాక తను వచ్చినప్పుడు ఒంటరిగా ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమీ లేనివాడిగా వచ్చాడు. సమస్తమును వదిలిపెట్టుకొని వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి ప్రభు పాదాలు పట్టుకోవడం అంతకు ముందు తెలియదు, కానీ తర్వాత తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించడం రాకపోయినా ఆ ప్రాంతంలో కొంతమంది ప్రార్థించడం చూసి తనకొచ్చే రాని ప్రార్థన చేసుకుంటూ దేవుడి యందు నమ్మిక ఉంచి, బాగా వినండి, అలాగే ఆయన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ రోడ్ల మీద ఏదో ఒకటి బ్రష్లని, లేకపోతే షాంపూలని, సోపులని, చిన్ని చిన్ని వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తా ఉండేవాడు. ఏమండి, లేదంటే బాగా ట్రాఫిక్ ఎక్కువైంది అనుకో, రోడ్డు మీద వెళ్ళే కార్లన్నీ, వాళ్ళ ఊళ్ళు పల్లెటూరు అయితే పల్లెటూరు నుంచి రోజు వచ్చేసేవాడు. వచ్చేసి రోజు ఆ కారు లాగిన కాడ అద్దాలు తోడమే కానీ, లేకపోతే పెద్దోళ్ళు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు కాలు బూట్లు ఇస్తే అవి తోడటమే కానీ, వాళ్ళు ఇచ్చే రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు ఇలాగే ఆయన సమకూర్చుకొని జేబులో పెట్టుకొని, తర్వాత ఆయన పల్లెటూరుకి వెళ్ళిపోయి మరలా ప్రార్థన చేసుకొని మరలా సిటీలోకి వచ్చి ఇలాగా దేవుడి మీద నమ్మకం ఉంచి, ప్రభు మీద నమ్మకముతో తన పనిని కొనసాగుతూ ఉన్నాడండి. ఒక దినాన దేవుడు ఆయన ప్రార్థనను విని ఆయన జీవితంలో గ్రహింపలేని కార్యాలు ఆయన చూడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. లెక్కలేనన్ని కార్యాలు ఆయన సాక్ష్యాన్ని పంచుతున్నాడు. అయ్యా, ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేదంటే, చాలా అంతకుముందు నేను ఈ మార్గమునకు రాకమునుపు నా సొంత మార్గములు వెళ్ళినప్పుడు, అనగా సృష్టికర్త తెలియదు, సృష్టిని పూజించేవాణ్ణి, సృష్టే ఒక దైవం అనుకునేవాణ్ణి, ఈ సృష్టిలో ఉన్న సూర్యుడే, చంద్రుడే, ఈ సృష్టిలో ఉన్న ఆ చెట్లు రాళ్ళకి నేను సాగిలబడి వాణ్ణి. వాటి దగ్గరికి వెళ్ళి ఎంతో భక్తిగా శ్రద్ధగా ఉండి నిష్ఠ కలిగిన కుటుంబంలో ఉండి వచ్చి వాటిని ఆధారం చేసుకొని వెళ్ళినప్పటికీ ఏ రోజు కూడా నా హృదయంలో నెమ్మది లేదు, నా మనస్సుకు మనశ్శాంతి లేదు, నేను ఎంత కష్టపడినా అభివృద్ధి లేదు. మాదొక పేద కుటుంబం,
అయితే ఒకానొక దినాన్న బాగా ఆలకించండి, నేను ఒక మాట విన్నాను. ఎవరిని గురించిన మాట అంటది? యేసును గురించిన మాట. హల్లెలూయా. అప్పుడు నుండి నేను యేసుని చూడటం ప్రారంభించాను. యేసు వైపు చూసి పరిగెత్తడం ప్రారంభించాను. యేసు వైపు చూసి పరిగెత్తుతూ ఆ కొద్దిగా పని, ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ వెళ్ళి ఉండేవాడిని. ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవటం రాదు, ప్రార్థన ఎలా చేయడమో తెలియదు. ఆ ప్రాంతంలో ఒక చర్చి ఉంటే అక్కడికి వెళ్ళి రోజుకు ఒక అరగంట ప్రార్థన చేసుకొని వస్తా ఉండేవాడిని. అలాగ చేస్తుండగా దేవుడు నన్ను నింపటం ప్రారంభించాడు. ప్రభు శక్తితో నేను నింపబడ్డాను. భారం కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాను. గంటల తరబడి, మా ఊరు పల్లెటూరు కాబట్టి ఏకాంత ప్లేసుల్లోకి వెళ్ళి కూడా బాగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువుని తెలుసుకొని ప్రార్థించినా కూడా ఒక 8-9 సంవత్సరాలు నా వ్యాపారం కొద్దిగానే ఉంది. అయినప్పుడు అంతకు ముందున్న కంగారు, అంతకు ముందున్న టెన్షన్, ఎప్పుడైతే యేసులోకి వచ్చి ప్రార్థించి వాక్యం చదువుతున్నానో అది కొద్దిగా వ్యాపారం అయినా 10 రూపాయలు రాని, 100 రూపాయలు రాని, 500 రాని నాకేమాత్రం కంగారు లేదండి, నాకేమాత్రం టెన్షన్ లేదండి. కలవరం అనేది తొలగిపోయిందండి. మరి కలవరం అంతా తొలగిపోవడానికి గల కారణము, కొద్దిపాటి వ్యాపారం చేసిన సమయాల్లో, ఖాళీగా ఉన్న సమయములంట దేవుడు వాక్యం ఎప్పుడు చదివినా దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శిస్తూ మాట్లాడుతూ ప్రభువులోకి వచ్చి 7 సంవత్సరాలు అయినాక నిదానంగా ఆయన వ్యాపారం అభివృద్ధి అయింది. అంతకన్నా అభివృద్ధి అయింది. అంతకన్నా అభివృద్ధి. ఈరోజు దేవుడు ఆయన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఆయన. ఈరోజు ఈ ఉన్నతమైన స్థానంలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ప్రభు వాక్యం నాతో మాట్లాడి, ఆయన మాట వినగా నేను ఆయనకి లోబడ్డాను. అట్లాగే యోబు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, నా దేవుడు గ్రహింపలేని కార్యాలు చేసే దేవుడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు. ఆయన చేసే కార్యాలు నువ్వు ఒకటి అనుకుంటే దేవుడు అంతకంతకి నీకు ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఎఫెసీ పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదవండి. ఎఫెసీ పుస్తకం 3వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేయండి ఒకసారి. తన శక్తి చొప్పున మనము, జాగ్రత్తగా వినండి, అడుగు వాటన్నిటికంటేను ఊగించు వాటన్నిటికంటేను, మన దేవుడు ఎవరై అంటే అద్భుతముగా చేయగలిగిన దేవుడు అంట. క్రీస్తు యేసు మూలంగా సదాకాలమును మహిమ కలుగునుగాక. వినండి, మన దేవుడు ఎవరంటే అడిగి వాటికన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఇప్పుడు ఆయన ఏమని చేశాడు? 7 సంవత్సరాలు బట్టి చిన్న బ్రష్లు అమ్ముకునే వ్యక్తి, కార్లు అద్దాలు తుడుచుకునే వ్యక్తి, ఏ పని ఉంటే ఆ పని చేసే వ్యక్తి. దేవుడు ఇలాగ 7 సంవత్సరాల నుంచి, బాగా వినండి, ఒక పల్లెటూరులో నుంచి సిటీలోకి వచ్చి, బస్తీలోకి వచ్చి, ఏ పని ఉంటే ఆ పని చేస్తూ నమ్మకంగా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడగడం ప్రారంభించాడంట. దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడంట. ప్రభుని అడుగుతూనే ఉన్నాడు. వ్యాపారం చేస్తున్నాడు, ఏ పని ఉంటే ఆ పని చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు అతను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఈ దినాన్న ఆయన దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. బ్రదర్, ఏంటి నీ అభివృద్ధి గల కారణం అంటే, నా దేవుని యొక్క వాక్యం నేను విన్నానయ్యా. లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు అన్న మాట నేను విన్నాను. దాన్ని నేను హృదయంలో విశ్వసించాను. విశ్వసించిన కాడి నుంచి నా ప్రభు మీద నేను నమ్మకించి ఆయన వైపే చూసి నేను పరిగెత్తాను. ఎవరి వైపు అంట? అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు, చదువుదాం. మొదటి నుంచి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
మొదటి నుంచి, 12వ అధ్యాయం మొదటి నుంచి. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టే ప్రతి పాపాన్ని చూడండి మొదటగా విడిచిపెట్టి, చూడండి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా. చూడండి ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలంట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రికలు ఏమని రాస్తున్నాడంటే, ఇప్పుడు ఈ పందెం, సేవ అనేది కూడా ఒక పందెం. ఈ పరుగులో కూడా ఓపికతో పరిగెత్తాల. సేవకుడు కూడా, విశ్వాసులు కూడా ఈ ఓపికతో మనం కష్టాల వైపు, శ్రమస్సుల వైపు, ఇబ్బందుల వైపు చూసామనుకోండి, నువ్వు పరిగెత్తలేవు, కృంగిపోతావు. నువ్వు జరిగిపోయిన గతంలో జరిగిన నిందలు, అవమానాల గురించి తలంచుకుంటే నువ్వు పరిగెత్తలేవు, కృంగిపోతావు. ఆ కృంగటం వల్ల ఏమవుతుంది? నువ్వు గొప్ప అద్భుతాలు, లెక్కలేని కార్యాలు చూడలేవు. మరి లెక్కలేని అద్భుతాలు చూడాలంటే మొదటిగా యేసు వైపు చూడాలి. సులువుగా చిక్కులో పెట్టే ప్రతి పాపాన్ని నుంచి నువ్వు బయటికి రావాలా. ఈరోజు చూడండి, చాలా మందిని సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాలు ఉన్నాయి. ఆ పాపాలన్నిటిని కూడా మనం జయించే వ్యక్తులుగా ఉండాలి. ఆ పాపములో పడకుండా ఆ చిక్కులన్నీ తొలగించుకునే విధంగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ పాపాలన్నిటిని జయించే రీతిలో ఉండి, ఏ మనిషి వైపు చూడకుండా, ఏ వ్యక్తి వైపు కూడా నువ్వు చూడకుండా యేసయ్య వైపే నువ్వు చూడాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు ఆ యవనస్తుడు ఎవరి వైపు చూస్తూ ఆ చిన్న వ్యాపారం చేశాడు? దేవుని వైపు చూశాడు. అదే మనుషుల వైపు చూశాడు అనుకోండి, ఏవండి వాళ్ళు చూడు ఎంత పెద్ద జాబ్ చేస్తున్నారు, నేనేంటి ఈ చెప్పులు కొడుతున్నాను, నేనేంటి బూట్లు తుడుతున్నాను, నాకేంటి ఈ బ్రష్లు తుడుచుకునే పరిస్థితి వచ్చిందని వాళ్ళని వీళ్ళని పోల్చుకొని ఏంటి ఈయన ముందుకు వెళ్తాడా? వెళ్ళలేడు. ఎవరి వైపు చూడకూడదు? నిన్ను హెచ్చించే దేవుని వైపే నువ్వు చూడాలి. ఈరోజు నువ్వు ఏ కార్యము కొరకైతే ఎదురు చూస్తున్నావా, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారికని సంఘముగా నా మాట వినండి. ఈ ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వచ్చిన మీ అందరితో ప్రభు అంటున్నాడు, మీరు యేసు వైపే చూడాలి. గేటు వైపుగా, తలుపు వైపుగా చూడండి, నా వైపు చూడండి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. నువ్వు యేసు వైపే చూసినప్పుడు నీ పందెములో, నీ పరుగులో ఎక్కడ అలసట రాకుండా, బలహీన పడకుండా, కృంగిపోకుండా, అధైర్య పడకుండా నీ పరుగును నువ్వు యేసు వైపు చూస్తూ మొదలుపెట్టు. ఖచ్చితంగా నా దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు నీ పట్ల చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే ఆ సహోదరుడు ఆశీర్వదించబడటానికి, పెద్ద కంపెనీ పెట్టడానికి, ఒక ఉన్నతముగా ఆశీర్వదించబడడానికి గల కారణము అతడు ఎవరి వైపు చూడలేదు కానీ యేసు వైపు చూశాడు. ఈరోజు నువ్వు ఏది సాధించలేకపోవడానికి కారణం చాలా మంది మనుషుల వైపు చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. తల్లిదండ్రుల ఆస్తు వైపు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏమండి, వారు ఉద్యోగం, వీళ్ళు ఉద్యోగం, వారిని వీళ్ళను పోల్చుకొని కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదో మనిషిని, నీ పక్కింటి మనిషిని, ఎదురింటి మనిషిని, రోడ్డు మీద వెళ్తుంటే అనేక మంది వెళ్తున్నారండి. వారు కారుని, వారు వాహనాలని, వారు వస్త్రాలని, వారు కుటుంబాన్ని చూస్తే నువ్వు కృంగిపోతావు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. మరి నువ్వు ఉన్న పరిస్థితిలో, నువ్వు ఉన్న స్థితిలో నీ సమస్యలన్నీ కూడా నువ్వు అనగదొక్కాలంటే అనగదొక్కే బలమిచ్చేది యేసయ్య మాత్రం. హల్లెలూయా. వాటన్నిటిని నువ్వు జయించాలంటే ప్రతి దినము నువ్వు యేసు వైపు చూడాలి. బ్రష్లు అమ్ముకుంటూ, బూట్లు దుడుచుకుంటూ, అద్దాలు దుడుస్తూ, ఏ పని చేస్తూ, పాలన చేసే వాళ్ళ వైపు చూడలేదు, గాయపరిచే వాళ్ళ వైపు చూడలేదు,
ఏంట్రా నువ్వు బ్రష్లు అమ్ముకుంటున్నావంటే వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఏంట్రా నువ్వు కార్లు అద్దాలు తుడుస్తున్నావంటే వారి మాటలు పట్టించుకోలేదు. ఏమి పట్టించుకోకుండా, ఎవరు మాటలకు అతను కృంగిపోకుండా, నీరస పడిపోకుండా, చూడండి నా దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. ఇదొకటే గుర్తు. యోబు భక్తుడు కూడా ఏమంటున్నాడు తెలుసు కదా, లెక్కలేనన్ని ఆయన పరిస్థితి. ఒకప్పుడు దేవుడు సమృద్ధి ఇచ్చినప్పటికి, సమస్తం ఇచ్చినప్పటికీ, ఏమన్నా అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన అంటున్న మాట, శ్రమల మార్గం ఉండే వెళ్తున్నప్పుడు ఆయన అంటున్న మాట, శరీరం అంతా కుళ్ళిపోయినప్పుడు చిల్ల పెంకులతో ఆ శరీరాన్ని గోకినప్పుడు ఆ సందర్భాలు ఎన్నో మనందరికీ తెలుసు. అభివృద్ధిలోకి రాకమునిపే ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా, లెక్కలేని అద్భుతం చేస్తాడంట. అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ఆయన చేసే కార్యాలు గొప్పవి. నువ్వేమైతే అడుగుతున్నావు దేవుడి సన్నిధిలో? నువ్వు చాలా చిన్నది అడుగుతున్నావేమో. హల్లెలూయా. కానీ దేవుడు అంతకంతకు నీకు ఎక్కువ ఇస్తాడు. వినండి, బాగా వినండి. దేవుడి సన్నిధికి వచ్చి నాకు అయ్యా ఈ ఒక్క 10 రూపాయలు ఉంటే చాలయ్యా, ఈ 100 రూపాయలు ఉంటే చాలయ్యా, 50 రూపాయలు ఉంటే చాలని నువ్వు చాలా చిన్నది అడుగుతున్నావేమో. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా, నీకు అత్యధికంగా ఇస్తాడు. ఏమిస్తాడు? అత్యధికంగా ఇస్తాడు. పొంది ఉన్నారు, మేలులు పొందినారు ఇతరు వీళ్ళందరూ బైబిల్ గ్రంథంలో. అనేకమైన మేలులు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు పొందడానికి గల కారణం, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు కృంగిపోకుండా ఉంటే చాలు. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, ఈ వాక్యం వింటున్న వారు, యూట్యూబ్ ద్వారా వింటున్న వారు కానీ, సంఘములో వింటున్న వారు కానీ, ఇంకా నీ యొక్క అవసరాలన్నీ తీరక ప్రభు మందిరంలో వచ్చి వాక్యం వింటున్నావేమో, నువ్వేదైతే అనుకోని ప్రార్థిస్తున్నావు, ఈ సంవత్సరం అంతా 10 నెలలు అయిపోయినాయి, ఇంకా వివాహ విషయంలో ఏ కార్యం అవ్వలేదు, ఇంటి విషయంలో, ఇల్లు మారే విషయంలో, ఫైనాన్స్, ఉద్యోగం, వ్యాపారం ఏమి అభివృద్ధి లేదేంటి అని కృంగిపోతున్నారేమో. దేవుడు మందిరంకి వచ్చినంతసేపు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళిపోయినాక ఒంటరిగా ఉన్న సమయంలో నీ పరిస్థితి అంతా తలంచుకొని పడే వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కలవరపడే వాళ్ళు ఉన్నారు, కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. హల్లెలూయా. వారితోనే దేవుడు అంటున్నాడు, ఇదిగో లెక్కలేనని అద్భుతాలు చేస్తాను నేను, నువ్వు గ్రహింపలేని కార్యాలు నీ పట్ల చేస్తాను. ఎండిని ఎముకల్ని బ్రతికించినట్లుగా ఎండిపోయిన నీ జీవితాన్ని, మొక్కలైపోయిన జీవితాన్ని, మోడుబారిపోయిన జీవితాన్ని నేను ఎలాగైతే చిగిరింపు చేశానో, నా యందు నమ్మిక ఉంచి నా వైపు చూస్తూ విశ్వాసములో నిలబడి ఈ పందెములో నువ్వు ఓపికగా నిలబడు. నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనలో, ఆదివారపు ఆరాధనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు చేస్తూ వెళ్తున్నావు, మంచిదే. కానీ నా వైపు చూస్తూ నువ్వు ఓపిక కలిగి ప్రయాణించు. హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర ఉన్న చిన్న వ్యాపారాన్ని బట్టి సంతోషించి నువ్వు స్తుతి చెప్పు. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండి స్తోత్రం చెప్పు. నువ్వున్న స్థితిలో, నువ్వున్న గుడిసెలో, నువ్వున్న అద్దింట్లో, నువ్వున్న పేదరికములో ప్రభువుకు కృతజ్ఞత కలిగి నువ్వు ఉండు. ప్రభువుకు ప్రార్థన చేస్తూ నీవు ఉండు. నువ్వే రోగంలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, యోబు నీకు ఒక మాదిరి. యోబులో నుండి కొన్ని అనుభవాలు మనం తెలుసుకుంటున్నాం. అభివృద్ధి లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, నా అన్నవారు లేనప్పుడు, సమస్తం కోల్పోయినప్పుడు ఏమంటున్నాడు తెలుసండి, నా దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె ఏమంటుందంటే, దేవుణ్ణి పేర్లు పెట్టుకుంటే ఆమె జీవితంలో కలిసి రావట్లేదండి. హల్లెలూయా. అందుకని వాళ్ళ పిల్లలకి జాతకాలు చూసి, వాళ్ళ మనవరాలకు కూడా జాతకాలు చూసి మరి పేర్లు పెడుతుందంట. ఏమండి, కలిసి రావడానికి పేర్లా? నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలా, పేరుదేముంది? ఇప్పుడు ఇస్సాకు అని పేరు పెట్టుకున్నవాడు ఉన్నాడు, ఆడు మారు మనసు లేదు, అభివృద్ధి అవుతున్నాడు. దాంట్లో ఆశ్చర్యం ఏముంది? హల్లెలూయా. నేను దేవుని పేరు పెట్టుకున్నా, నాకేం కలిసి వచ్చింది?
కలిసి వచ్చేది పేరు కాదు. ఇక్కడ ఈయన కష్టాల్లో ఉండి కూడా ఎలాగ విశ్వాసంలో ఉన్నాడో ఆ వాక్యాన్ని చూడండి. యోబు పుస్తకం 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరి ఆయన ఎవరో? మనకన్నా భక్తిపరుడే, మనకన్నా యథార్థపరుడే, దేవుని వాక్యానికి లోబడిన వాడే, ప్రార్థనాపరుడే, నీతిమంతుడే. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని. అంతకన్నా గొప్పోళ్ళండి. ఈరోజు దేవుడి పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు కంటిన్యూగా మందిరానికి వచ్చిన రోజుందా? లేదు. హల్లెలూయా. ఎవరు విమర్శించడానికి చెప్పట్లేదు. కొంతమంది అనే మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి. వాళ్ళు సరైన ప్రార్థన జీవితం ఉండదు, లోతైన ప్రతిష్ఠ ఉండదు, దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారంగా నడుద్దామని ఉండదు. నేను ప్రభు వాక్యంలో ఉన్న పేరు నాకు శ్రమలు వచ్చినాయి, అందుకే కష్టం. ప్రభు చెప్పాడు కదా, ఈ లోకం శ్రమ కలిగిద్ది అని. యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనం చదివితే యేసయ్యనే అందరూ వదిలిపెట్టేళ్ళని పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి ఏం తక్కువైందని? అభిషేకం తగ్గిందా? ప్రార్థన జీవితం తగ్గిందా? అద్భుతాలు చేయడం తగ్గినాయా? ఆశ్చర్యాలు కార్యాలు చేయడం తగ్గిందా? ఏమి తగ్గినాయి ఆయన వదిలేసి వెళ్ళడానికి? హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎవ్వరు వదిలిపెట్టి వెళ్ళిన, చదవండి అన్నమాట యోహాను సువార్త 16:31. నేను ముగింపులోకి వస్తున్నాను. యేసు వారిని చూసి మీలో ప్రతివాడును ఎవడింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక, చూడండి, నేను ఒంటరిగా లేను. హల్లెలూయా. విన్నాము కదండి, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయే గడియ వచ్చింది. మరి అందరూ అద్భుతాలు పొందిన వాళ్ళు కదా, ఆశ్చర్యాలు పొందిన వాళ్ళు కదా, స్వస్థతలు పొందిన వాళ్ళు కదా, దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు కనులారా చూసిన వారే, దేవుడు చేసిన మహత్య కార్యాలు లెక్కలేని అద్భుతాలన్నీ కళ్ళారా చూచిన వారే, గమనించిన వారే, పక్కన ఉన్నవారే. కానీ సమల గుండా వెళ్తున్నప్పుడు ఒక్కడ కనపడలేదు. ఈరోజు చాలా మంది అదే ఉన్నారు. దేవుడు అద్భుతాలు పొందుకున్నారు. కొద్దిగా వాళ్ళ పిల్లలకు వాంతులు అవనండి, కొద్దిగా మోసం అవనండి, వెంటనే పాస్టర్ గారు గుర్తొస్తాడు. హల్లెలూయా. మళ్ళా కార్యాలన్నీ ఎన్నో. హాస్పిటల్లో బెడ్ మీద ఉండి డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నావు, చనిపోతావు అనుకున్నప్పుడు దైవజనులే కానీ, ప్రార్థనే పరులే కానీ దీవా రాత్రులు వారి కోసం ప్రార్థన చేసిన రోజులు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తే ఈరోజు వచ్చిన కష్టాన్ని బట్టి, ఈరోజు వచ్చిన బాధను బట్టి ప్రభువును మర్చిపోయి యేసయ్య పేరు పెడితే ఏం కలిసి వచ్చింది? బైబిల్లో పేరు పెడితే ఏం కలిసి వస్తుంది? ఏమన్నా ఇలా నిష్ఠూరమైన మాటలు మాట్లాడతారు చాలా మంది నామకార్థపు వాళ్ళు. కష్టమైన, ఇబ్బంది అయినా యోబు నీకు ఒక మాదిరి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉపమాన రీతిగా ఒక సహోదరుడు, ఊరు పల్లెటూరు, అంతకు ముందు ఎప్పుడు ప్రభువుని వెరగలేదు. ఒక వాక్యాన్ని రేడియో ద్వారా విన్నాడంట. మన ఆత్మీయులు, మన పూర్వీకులు, దైవజనులు, పెద్దలు చెప్పిన ఉపదేశాలు ఎన్నో విని ఆ వాక్యానికి లోబడి వెంటనే ఏ పని ఉంటే ఆ పని చేశాడు. దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ప్రార్థన రాకపోతే ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మందిరం మానలా, సహవాసం మానలేదు. శ్రమ రాని, కష్టం రాని, ఏది రాని నిన్ను విడిచిపెట్టనని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు ప్రభు ఆయన జీవితంలో లెక్కలేనన్ని అద్భుతాలు చేశాడు. యోబు కూడా అంతే కదండి. సాతాను ఎంత శోధించాడు, సమస్తాన్ని తొలగించాడు. అన్ని బాధలు మనం పడుతున్నామా? ఈరోజు వచ్చే కొద్ది కష్టానికే, కొద్దిగా వాంతులకే, కొద్దిగా బాధలకే, కొద్దిగా సమస్యలకే, అంతలో ప్రార్థన చేసేవాడికే అన్ని బాధలు అక్కడ వస్తే నువ్వు అసలు ప్రార్థనే చేయవయ్యా, దేవుడు మందిరానికే రావయ్యా. హల్లెలూయా. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడపడానికి సమయం ఉంది, కానీ దేవుని దగ్గరికి రావడానికి, వాక్యం వినటానికి మాత్రం సమయం లేదు. మొన్న ఒక ఆమె అంటుంది, హల్లెలూయా, ఆమె ఏమంటుందో తెలుసా? బల్లారాధన క్రమానికంట 3 రోజులు శుద్ధీకరణ కూటాలు జరుగుతున్నాయి అని తెలుసు, ప్రభు బల్ల ఆరాధన ఉందని తెలుసు.
పక్కన ఇంకొక విశ్వాసి దగ్గరికి వెళ్ళి గంటల ధరబడి లొల్లి పెట్టుకుంది. ఏంటమ్మా మీ సంఘములో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, శుద్ధీకరణ కూటాలు జరుగుతున్నాయి అంటే మా పాస్టర్ గారు ఫోన్ చేయలేదు. ఎవరు చేయాలంట ఫోను? పాస్టర్ గారు ఫోన్ చేయాలంట. అప్పుడు బుద్ధి వచ్చేటట్లు ఆమందంట, మాటికి మాటికి వారానికి 7 సార్లు 7 రోజులు 14 సార్లు నా దగ్గరికి వచ్చి లొల్లు పెడుతున్నావు, ముచ్చట చెబుతున్నావు. నేనేమన్నా నిన్ను రమ్మన్నానా? పిలవకుండా నా దగ్గరికి వస్తున్నావు, ఉపయోగం తపయోగం లేదు. ఏమండి, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. మీ అబ్బాయి ఏమో రోగం వచ్చి చచ్చిపోయి అది పేషెంట్ అయిపోయి ఎండిని ఎముకలాగా తోటకూరలాగా వాడిపోయి మంచంలో పడి మూలిగే పరిస్థితిలో మందిరాన్ని విడవకుండా అప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన ప్రార్థన భక్తి భక్తి పాస్టర్ గారిని పద్దాక అయ్యా ప్రార్థన అని అప్పుడే ఎలా వెళ్ళావు? అప్పుడు పాస్టర్ గారు పిలిచాడా? వచ్చి మీ దైవజనుడు పిలిచాడా? పిలవలేదే. మరి అప్పుడు ఎందుకు వెళ్ళావని నేను అడగలేదండి. ఇంకో ఆమెకి డిస్కషన్ జరుగుతుందంట. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో మనుష్యులు ఎలా ఉన్నారంటే, యోబులో నుంచి అనుభవాలు మనం నేర్చుకున్నాం. 2, వ్యాధున్నా బాధున్నా కష్టం ఉన్నా ఏదున్నా ప్రభువుని విడిచిపెట్టలేదు, సహవాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కదా, సమస్తం కోల్పోయినప్పటికి కూడా నిరాశపడినట్లేదు, వ్యాధులు చెందినట్లేదు, దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. రోజు దేవుడు పేరు పెట్టుకుంటే ఆ పేరుకు తగ్గ జీవితం నువ్వు జీవించావో లేదో నీకు తెలియాలి. ఆ పేరుకు తగ్గట్టు పరిశుద్ధంగా ఉన్నావో లేదో నీకు తెలియాలి. అక్కడ దాకెందుకండి? మరియమ్మ గారిని దేవుడు పిలిచినప్పుడు, మరియమ్మ గారితో దేవుడు మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన వ్యక్తి, ఆ వ్యక్తికి ప్రధానమైన వ్యక్తిని వచ్చి, అమ్మా నీవు నాకు జన్మనివ్వాలంటే ఊరేమనుకుంటది, పెద్దలేమనుకుంటారు, చుట్టుపక్కల ఉన్నవారు ఏమనుకుంటారు, తోబుట్లు ఏమనుకుంటారు, ఊరు నుండి వెళ్ళేస్తారేమో, వెంటేస్తారేమో, అనేకమైన మాటలు, అనేకమైన నిందలు. ఒక పక్క ప్రదానం చేయబడిన వ్యక్తి ఉన్నాడు, అతనేమనుకుంటాడు, ఎన్ని అపార్థాలు చేసుకుంటాడు, ఎంత హేళన చేస్తాడో, ఎంత నిందిస్తాడో. వచ్చినాయి రాలేదా? అన్ని నిందలు వచ్చినామే, దేవుడు నాకు ఏం చేశాడని అనలేదు. ఆ నిందలన్నీ సహించి ప్రభు అడిగితే అంటుంది, ప్రభు అడిగాడు, మరి నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాటకి నువ్వు లోకరక్షకుడు నీలో పుట్టడానికి నువ్వు ఒప్పుకుంటే కొన్ని శ్రమలు వస్తాయి. నీ వారు నిన్ను నిందిస్తారు, నీ చుట్టుపక్కల వారు హేళన చేస్తారు, అనేక మంది మనుషులు గుంపు కూడి నువ్వు వెళ్తున్నా వస్తున్నా నీ గురించే మాట్లాడుకుంటారు. అమ్మో ఏంటేం భక్తి, ఏంటేం ప్రార్థన, పెళ్ళవక ముందు గర్భిణి ఏంటి, ఇలాంటి రకరకాల నీ చెవులో పడతాయి. పడినప్పుడల్లా నువ్వు కృంగిపోవాల్సి వచ్చింది. ఆ మాటలు విన్నప్పుడల్లా నీకు బాధ వస్తుంది, ఆ మాటలు విన్నప్పుడల్లా నీకు ఏడుపు వస్తుంది. అయినా నా నామము నిమిత్తము నువ్వు అన్ని శ్రమలు పట్టడానికి, ఇబ్బందులు పట్టడానికి సిద్ధమా అని ప్రభు అడిగినప్పుడు ఆమెమందో తెలుసా? నీ చిత్తమయ్యా. హల్లెలూయా. ఏమంది? నీ చిత్తమయ్యా. ఇదండి భక్తుల్లో మనం అనుభవాలు. ఆ అనుభవాలు గుండా మనం ప్రభు దగ్గర నమ్మకంగా ఉండి నిలబడి ప్రభు సన్నిధిని విడబడకుండా ఉంటే లెక్కలేనన్ని దేవుడు అత్యధికంగా చేస్తాడు. మరి ఈరోజు గమనిద్దాం, యోబు పుస్తకం నుంచి దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరిచాడు. శ్రమ అయినా బాధ అయినా ప్రభువుని విడవక నువ్వు ప్రార్థన చేయి. సహవాసం రామ్మని దేవుని యొక్క సేవకుడు ప్రతిలాడుకో అవసరం లేదు. దేవుని సేవకుడు పదే ఫోన్ చేసి ఏంటమ్మా మందిరానికి రావట్లేదు, సహవాసానికి దూరంగా ఉంటామని చెప్పవసరం లేదు. నువ్వు ఊరెళ్తాక సేవకుడు చెబుతున్నాడా? హల్లెలూయా. నువ్వు అనేక మంది మనుషులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా దేవుని యొక్క సేవకుని అడిగేది నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే ఏమి లేదు. కానీ మందిరానికి వచ్చే విషయాల్లో చాలా మంది ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ జీవితంలో ప్రార్థన లేకే, విశ్వాసంలో ఉండకే, చేసిన మేళ్ళని మర్చిపోమట్టే, కృతజ్ఞత లేని కాకుల వలె ఉండమట్టే. దేవుడేమన్నాడంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని దేవుడు చెప్తే, ఈ కృతజ్ఞత లేని కాకులు ఏం చేస్తున్నాయి అంటే చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి కావు 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 అనుకుంటా ఊరంతా తిరిగేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి అక్కడక్కడ వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని చూసి మిగతా వాళ్ళు వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా, వారి భక్తి జీవితాన్ని కోల్పోకుండా యోబు వలె, మరియ వలె
ఎల్లప్పుడూ ప్రభు పాదాల దగ్గర నిలబడుదురుగాక. కష్టములో, ఇబ్బందులు, ఓటములో జవాబు వచ్చినా రాకపోయినా, స్వస్థపరిచినా పరగపోయినా, ఉపవాస ప్రార్థన మానను, ఆదివారపు ఆరాధన మానను, వాక్యం చదవటం మానను అని వైరాగ్యములోకి ప్రతి విశ్వాసి రావాలి. ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు కార్యాలు జరిగినా జరగపోయినా నా ప్రభు సన్నిధికి నేను వెళ్తానని వైరాగ్యంలోకి వచ్చినప్పుడే ప్రభు మనల్ని చూసి లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. అది యోబులో గమనించాడు, కన్య మరియలో గమనించాడు. దేవుడి యొక్క సన్నిధిలో ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ నువ్వు స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అందుకే ఒక మాట మీతో చదివించి నేను ప్రార్థన చేస్తాను. దాని గురించి వివరించడానికి టైం లేదు. ఇదే ఎబ్రిల్కి రాసిన పత్రిక 12:3 చాలా ₹1,00,00,000 కన్నా వినండి, మీరు అలసట పడకయు మీ ప్రాణముల విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన, చూడండి, పాపాత్ములు చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఎవరిని తలంచుకొనిడి? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరిని తలంచుకోవాలమ్మా? ఎవరిని తలంచుకోవాలి బ్రదర్? ఎవరిని తలంచుకోవాలి సిస్టర్? అంటే పాపాత్ములందరూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో హింసలు పెట్టారు, అయినను ఎక్కడ అలసిపోయినట్టు లేదు. అమ్మ అంతేనా? ఎక్కడ అలయక మళ్ళీ చదవండి. చూడండి, మీరు అలసట పడకయు మీ ప్రాణాలు ఇసుకకయు ఉండునట్లు పాపాత్ములు, చూడండి, పాపాత్ములు చేసిన తిరస్కారాన్ని అంతా ఓర్చుకున్నాడు. ఆయనను తలంచుకోండి చాలు. ఇప్పుడు మనం ఎవరిని తలంచుకోవాలి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది తిరస్కరించినా, ఎంతమంది నెట్టివేసినా అలసిపోక, ఆగిపోక, సమస్యలక ప్రభు సేవలో ముందుకు వెళ్ళి మన కొరకు ప్రాణాలు అర్పించిన యేసయ్యను మనం మాదిరిగా పెట్టుకోవాలి ఆత్మీయ జీవితంలో. చాలా మంది ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారు తెలుసా? నేను ఒకరిని గమనించాను. అసలు వాళ్ళు ప్రార్థనే చేయరు, మందిరానికి రారు, ఏం వెళ్ళి వాళ్ళ ఎదురు కుర్చీ చేసుకొని కూర్చొని గంటలు గంటలు మాట్లాడుతారు. ఇప్పుడు ఇవి ఎవరిని మాదిరిగా పెట్టుకుంది? పక్కింటి వాళ్ళు, ఎవరాళ్ళు? ప్రార్థన లేని వాళ్ళు. ఇప్పుడు యేసయ్యనో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఎబ్రీ పత్రిక 12:3, నా మీదకి రామాకండి, నా మాటలు ఏమి లేవు ఇక్కడ. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 12:3 ఏమన్నాడంటే, అలిసిపోని దేవుడు, పాపాత్ములు తిరస్కరించారు, కొట్టారు, గెంటారు, నెట్టారు, అద్భుతాలు పొందుకున్న వారే తిరస్కరించారు. ఆయన దగ్గర స్వస్థత పొందుకున్న వాళ్ళే ఆయన అవమానించారు. అయినప్పటికీ, ఆ మాటలు వినబడినప్పటికి, కంటికి కనబడినప్పటికి, హృదయానికి తెలిసినప్పటికీ ఎక్కడ యేసయ్య అలసిపోలేదండి, ఎక్కడ సమస్యలు లేదండి, ఎక్కడ ఆత్మీయ జీవితంలో కృంగిపోయి వెనకడికి వేయలేదు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆన్లైన్లో 70,000 పోయినాయి అంటే. నేను 70,000 దేవుడు కట్టమని చెప్పాడు ఆన్లైన్లో. దేవుడిని అడిగి నువ్వు చేసావా? ఆ 70,000 ఆన్లైన్లో కట్టేప్పుడు ఆన్లైన్లో అన్ని మోసాలు జరుగుతున్నాయి. మనకు వివేచన ఉండాలి. అందుకే యేసయ్య ఉన్నాడు మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ, పాము వలే వివేకము, పాము రొమ్ము వలే. నువ్వు వివేకము కలిగి ఉండాలా. నీ సొంతగా ఆయన ఏదో ఆన్లైన్లో పెట్టేసాడు, ఒక 70,000 కట్టేసి ఆ వాహనం రాలేదు, నువ్వు మోసపోయావు అని చెప్పి, అమ్మో మొన్న ఆదివారం మందిరానికి వెళ్తే లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడని దేవుడు మాట్లాడితే, అద్భుతాలు జరగడం పక్కన పెట్టు, నేను లాసిపోయానని నువ్వు ఆ కోణంలో ఆలోచిస్తే మూర్ఖంగా ఎట్లా? దేవుడు చెప్పాడా? చేస్తాడు అద్భుతాలు. అద్భుతాలు చేయాలంటే నువ్వు ప్రభువుని అడిగి వివేచన కలిగి నువ్వు చేసే ప్రతిదీ వాక్యానుసారంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు వివేకం లేకుండా అది పెట్టేసింది నిజమా, కరెక్టా, కాదా, అది ఉన్నదా లేదని నువ్వు గ్రహించాలి. చదువుకున్నావు కదా, జ్ఞానం ఉంది కదా. మార్కెట్లోకి వెళ్ళి కడుపులో తినేసి వదిలేసే కూరగాయలనే ఇటు తిప్పుతావు, అడి తిప్పుతావు, వెనక తిప్పుతావు, ముందు తిప్పుతావు, ఇరిసి చూస్తావు, అన్ని చూస్తావు. 10 రూపాయలు వంకాయలకి, ఏమంటే 10 రూపాయలకు వంకాయలకి నువ్వు విరిసి చూసినప్పుడు, మరి నువ్వు 70,000 కట్టేటప్పుడు నిజమా కాదా? ఈ ఆన్లైన్లో మోసమా, ఒరిజినల్? 1కి 4 సార్లు వివేకం కలిగి ఉండమని దేవుడు చెప్పాడు వాక్యం ఎందుగా.
నువ్వు వెళ్ళిపోయి పొరపాటు చేసి లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడు చేస్తానన్నాడు, అద్భుతాలు జరిగేది అట్టబెట్టి అన్ని శ్రమలు వచ్చినాయి అంటే అట్ట. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. ఏంటైనా ప్రార్థనకి రావట్లేదంటే, ఏమేమి ప్రార్థన అయ్యా, 70 ఏళ్ళు కడితే మోసపోయాను, దేవుడు కట్టమని చెప్పాడా, లేదా నీ సేవకుడు కట్టమని చెప్పాడా? ఇలాంటి మూర్ఖం కలిగిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ అది కాలు ఏదో ఒకటి ఎరగని అంటే ఎరగాలని నేను కోరుకోవట్లేదు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ నా మీదకి రామాకండి, కొద్దిగా రాని దెబ్బ వెంటనే ఐగారు మనం వెళ్ళే వరకు ఫోన్ కాల్ ఆగం. నూనె తీసుకురావాలా, నూనె పోయాలా, ప్రార్థన చేయాలి. మరి అంతకుముందు ఏమైంది? ఇలాంటి వాళ్ళు ఉంటారు. దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేయాలంటే అసలు నీ భక్తి జీవితం ఎవరిని పోల్చుకున్నది? యేసునా, కన్య మరియనా, యోబునా? ఈ ముగ్గురిని మాదిరి తీసుకోండి చాలు. ఈ దినము ఉపవాస ప్రార్థనలో మరియమ్మను చూసుకోండి, యేసయ్యను చూసుకోండి, యోబును చూసుకోండి. వీళ్ళందరూ కూడా శ్రమల మార్గమైన, కష్టాల మార్గాలైన, తిరస్కరింపబడి నిందల పాలు ఎన్నైనా తండ్రిని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అలాగ ముందుకు వెళుదుముగాక. దేవుడి వర్తమానం ద్వారా అందరినీ దీవించునుగాక. దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు ప్రభు మాట్లాడాడు, లెక్కలేనన్ని అద్భుతాలు మీ అందరి పట్ల జరిగించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీతి కలిగిన నీ మాటలు తేటగా వినిపించావు. ఈ దినము నాయన యోబు పుస్తకం 37:5, లెక్కలేనన్ని అద్భుతాలు నువ్వు చేసే దేవుడు. నీ సన్నిధికి వచ్చి నమ్మకంగా నీ సన్నిధిలో నిలబడిన వారందరినీ ఎక్కడ నువ్వు విడిచిపెట్టినట్టు మేము చూడలేదయ్యా. బైబిల్ గ్రంథం అందరి పట్ల గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చిన ఈ దినాన్న ఈ వాక్యాన్ని వింటున్న వారు, యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న వారందరితో కూడా మీరు సూటిగా మాట్లాడు. నువ్వు అద్భుతాలు చేయాలంటే ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? నీ కొరకు నిందించబట్టానికని ఇష్టపడాలని యవ్వన కాలములో ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినప్పుడు కూడా నీ గురించి నింద గొప్ప భాగ్యముగా ఎంచుకుంది. ఎంతమంది ఎన్ననుకుంటా పర్లేదా అంటే, నీ చిత్తము చేస్తే చాలయ్యా అని కన్య మరియమ్మ గారు నీ మాటకు లొంగిపోయి నీ పాదాలు పట్టుకుంది. యోబు భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, స్నేహితులు ఎన్ని మార్లు అడిగినా ఒకే ఒక్క మాట అంటున్నాడు, నా దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. నా దేవుడు నన్ను ఎడబాయడు. తల్లైనా మర్చిపోయిద్దేమో గాని నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. యేసయ్యా, ఇలాగ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మీరు చేసి మీ బిడ్డలు ఈ వాక్యం వింటున్న వారి జీవితాలు లెక్కలేనన్ని అద్భుతాలు మీరు చేయండి. వాక్యానికి వెనువెంటే వారిని దీవించి స్వస్థపరిచి, వారి అవసరాలన్నీ తీర్చి, వారిని బలపరిచి, క్షేమాన్ని, సంతోషాన్ని దయచేసి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వారు, వారి కుటుంబాలను కూడా బలపరిచి దీవించమని, సంఘమును ఇచ్చిన సంఘ బిడ్డలందరి జీవితాలు గొప్ప కార్యాలు, లెక్కలేని అద్భుతాలు మీరు చేస్తున్నందుకు మీ స్తోత్రం చెల్లిస్తాం. మీ నామానికి మహిమ కలుగునట్టు ఈ పరిచర్ను ముందుకు నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.